చేయగలిగిన వాడు దేవుడు. దేవునికి అప్పగించుకోమని ప్రార్థన చేసి అనుదినం బైబిల్ చదవడం నేర్పించిన తల్లి. నా బిడ్డకు నీవే మాస్టర్గా ఉండుదేవా, నీవే బోధకుడిగా ఉండుదేవా, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఇమ్మని ప్రార్థించింది. ఏ ఆలోచన? ఏం ఆలోచన అండి, ఏం ఐడియా అండి అంటారు కదా. ఏం ఐడియా బ్రదర్? ఏదో కనిపెట్టాలని ఆరాటం అతనిలో వచ్చిందట. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి రాకుండా బల్బును కనిపెట్టి ఉంటాడా? చెప్పండి. మీకేమైనా కనిపెట్టాలని ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా? బల్బును కనిపెట్టారా? లేదు కదా. ఉన్న బల్బును వాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. బల్బును కనిపెట్టాడు. ఆ ఇద్దరు పిల్లలు చర్చికి వెళ్ళి కూర్చున్నారు. దైవజనుడు చెప్తున్నాడు, ఒక మనుష్యుడు దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలం ఇస్తాడు, రెక్కలు చాపి పైకి ఎగురుతారన్నప్పుడు, అన్నా రెక్కలు చాపి పైకి ఎగరడు ఎట్లన్నా? ఏ విధంగా? గెద్దను చూడడానికి వెళ్ళారు. రైట్ బ్రదర్స్. వారు ఈ మాట విన్నది ఎక్కడ? చర్చిలో. ఏ వాక్యము? యెషయా 40:31 రెక్కలు చాపి